హలో అన్న, మీ పేరు? వెంకట్రావు. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? టీడీపీ వస్తే ఏమన్నా కంపెనీలు అవి అభివృద్ధి చెంది స్టూడెంట్స్ అవుటర్ కంట్రీ అంటే బయటికి వెళ్లకుండా ఉంటారు. ఇప్పుడు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి జాబ్ చేసుకుంటా 5,000 హాస్టల్లో కట్టుకొని కష్టం కదా. అదే మన కంట్రీలో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 500 కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు 1500, 2000 కరెంటు బిల్లు వస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే అన్నారు కదా కరెంటు బిల్స్ చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కువ వస్తున్నాయని. జగన్ అన్నాడు నేను వచ్చినా తగ్గిస్తానండు. ఆయన మీద నమ్మకంతో చాలా వరకు యూతే వేశారు ఓట్లు. కానీ డెవలప్మెంట్ చేయలేదు, ఏం లేదు. కరెంటు బిల్లు అన్నీ పెంచేశాడు. కరెంటు బిల్లు పెంచి మనకి ఆ డబ్బులు తీసుకొని మనకి పథకాల రూపంలో మనకి డబ్బులు ఇస్తున్నాడు. అర్థమవుతుంది కదా అందరికీ. జగన్ గారు మళ్ళీ గెలిస్తే ఫస్ట్ సంతకం వాలంటీర్ వ్యవస్థ మీద పెడుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే మెగా డిఎస్సి మీద సైన్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు అంటే చేశారన్న, వాలంటీర్లు సేవ చేశారు, వాళ్ళు తప్పేం లేదు. అంటే 5,000 కంటే మరీ తక్కువ కదా, అది కూడా కొంచెం డెవలప్ చేయి. ఇప్పుడు చంద్రబాబు కూడా ఏమన్నాడు, నేను 10,000 ఇస్తాను వాలంటీర్లను తీసేయను, కాకపోతే ఇంతమంది కాకుండా బెటర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటాను అని చెప్పాడు. గ్లోబల్ సమ్మిట్లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు కదా వాళ్ళు, వైసీపీ వాళ్ళు. దాని గురించి ఏమంటారు? వచ్చే ప్రూఫ్స్ అయ్యన్నా వచ్చాయండి. ఇప్పుడు ఆయన అవుట్ కంట్రీస్కి వెళ్ళి కంపెనీస్ మాట్లాడడానికి వెళ్ళారు. మీరు చూసుంటారు కదా యూట్యూబ్లో కానీ డైరెక్ట్గా చూసుంటారు ఇంటర్వ్యూలో లైవ్లో. ఒక క్వశ్చన్ అడిగితే వెరీ లెంతీ క్వశ్చన్ అని ఎలా సమాధానం చెప్పాడు. అది ఒక సీఎం చెప్పాల్సిన క్వశ్చనేనా అది? జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం చేస్తా అన్నారు. నిషేధం చేసినాక ఓట్లు అడిగేకి వస్తా అన్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే టీడీపీ హయాంలో 75,000 కోట్లు ఉంటే ఇప్పుడు వైసీపీ హయాంలో 125,000 కోట్లకు వచ్చింది కదా, మీరేమంటారు దాని గురించి? అది మద్యపానం అసలు వేస్ట్ అన్న. మద్యపాన నిషేధం అనేది ఎక్కడా జరగదు. అది దాని మీదనే గవర్నమెంట్స్ అన్నీ రన్నింగ్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వస్తే బెటర్గా ఉంటుంది. మద్యపాన నిషేధం కూడా గుడ్, కాకపోతే చేయలేరు ఎవరు. కాకపోతే ఒక్కొక్క ఏరియా నుంచి తగ్గించుకుంటూ రావాలి. అలాగే చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీలు, దాని గురించి ఏమంటారు? 6 గ్యారెంటీలు చేస్తాడన్న, పక్కా చేస్తాడు. కానీ ఏపీ రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు కదా, ఇలాంటి సిచ్యువేషన్లో 6 గ్యారెంటీలు అమలు పరచడం కరెక్టే? అమలు పరచడం అంటే ఇప్పుడు కంపెనీలు ఏమన్నా వస్తే మనకి ఫండ్స్ ఏవో వస్తాయి కదా, దాని ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? ఆయన సినిమాలకే పరిమితం అయితే కరెక్ట్ అంటూ కొంతమంది అంటారు, రాజకీయాలకు పనికిరారు అంటున్నారు. రాజకీయాలకి పనికిరాడని అనకూడదు అన్న, అతను కూడా బెటర్గానే మాట్లాడతాడు, చేస్తున్నాడు కూడా. సేవ చేయడం అనేది ఒక గుడ్, తనకి చేయాలని ఆశ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. ఓవరాల్గా ఏమంటారు, ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది? టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ లేకపోతే ఏపీ ఇబ్బంది పడ్డట్టే చాలా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.